హలో ఆల్ అండ్ వెల్కమ్ టు భోజనామృత్. ఇవాళ చూపించబోయే స్వీట్ రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని రోజుకొక్కటి చొప్పున తీసుకున్నా చాలు మన బాడీలో ఉండే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నిటినీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ బాదం పలుకులు, 1/2 కప్ కాజు, 1/4 కప్ వాల్నట్స్, 1/4 కప్ పంకిన్ సీడ్స్, 1/4 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/4 కప్ గోంద్, 2 కప్స్ డేట్స్ అండ్ 1/4 కప్ ఎండు ద్రాక్ష. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో నుండి కాజు, బాదం ఇంకా వాల్నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక మందపాటి పాన్ ఆర్ కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. కరిగిన నేతిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు వేసి ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం రెడీగా పెట్టుకున్న కాజు ఇంకా వాల్నట్స్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి మనం తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ 2 వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఎర్రగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందిని వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. వెంటనే అదే మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదం పలుకులు ఇంకా సీడ్స్ అన్నిటినీ వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకునే ముందు కొన్ని నట్స్ అండ్ సీడ్స్ని తీసి పక్కకు పెట్టుకోండి. సో దాట్ లడ్డు చుట్టుకునేటప్పుడు వీటిని యాడ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు ఇవి క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి. తర్వాత మనం తీసుకున్న 2 కప్పుల ఖర్జూరాన్ని కూడా మిక్సర్ జార్లో వేసి పల్స్లో తిప్పుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసి కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ వేసి అన్నీ కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. చివరగా మనం ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్న గోంద్ ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన లడ్డు మిక్స్చర్ రెడీ అయిపోయింది. దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఈ లడ్డు మిక్స్చర్ని కొద్దిగా తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకోండి. అంతే, మన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. వీకెండ్లో చేసి పెట్టుకుంటే కనీసం 15 నుండి 20 రోజుల వరకు వీటిని నిల్వ ఉంచుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలు అడిగినా లేక మనకి ఏదైనా తినాలి అనిపించినా బయట నుండి తెచ్చిన పేస్ట్రీలు, కుకీలు కాకుండా ఇలాంటి లడ్డు ఒక్కటి తినండి సరిపోతుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. పైగా మనం ఇందులో ఎలాంటి షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఎంతో హెల్దీ. ఇది ఇవాల్టి మన హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి రెసిపీస్ ఇంకొన్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా భోజనామృత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.